నైక్ ప్రపంచంలోనే చాలా పెద్ద బ్రాండ్ మరియు స్పోర్ట్స్కు సంబంధించిన ఎలాంటి ఫుట్వేర్ అన్నా సరే ఈ కంపెనీ అనేది తయారు చేస్తుంది. మరియు ఈ కంపెనీ అనేది ఒక కారు డిక్కీలో స్టార్ట్ అయ్యి ఈరోజు పెద్ద బ్రాండ్గా ఎదిగింది. నైక్ కంపెనీ ఫౌండర్ ఒకప్పుడు ఒక ఫెయిల్ అయిన అథ్లెటిక్. ఇతను చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఈ కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మరియు మనం ఈరోజు వీడియోలో నైక్ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ మరియు ఈ కంపెనీ ఈ రేంజ్కి తీసుకురావడానికి వాళ్ళని పడిన హార్డ్ వర్క్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే. ఫిల్ నైన్ 1938లో పోర్ట్లాండ్లో ఒక చిన్న టౌన్లో ఇతను జన్మించాడు. ఇతని చిన్న వయసులోనే ఇతనికి అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. దీని కారణంగా ఇతను ప్రతి స్కూల్లో మరియు కాలేజీల్లో కాంపిటీషన్ జరిగిన ప్రతి చోటకి ఇతను వెళ్ళి అక్కడ ఆడి గెలిచి వస్తూ ఉంటాడు. మరియు 1962లో ఫిల్ MBA కంప్లీట్ చేశాడు. మరియు దాని తర్వాత ఇతను అథ్లెటిక్స్లో పెద్ద ఛాంపియన్ అవుదాం అనుకున్నాడు, కానీ ఇతను దానిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఫిల్ ఏమన్నా సరే స్పోర్ట్స్కి సంబంధించి చేద్దాం అనుకున్నారు. దీంతో ఆయన అప్పుడే స్పోర్ట్స్కి సంబంధించి షూ అనేది చాలా ఫేమస్ కాబట్టి మనం షూ అనేది తయారు చేయాలనుకున్నారు. జపాన్లో కెమెరాలు ప్రొడక్షన్ చేసే ఒక కంపెనీ అనేది షూ బిజినెస్లో కూడా దిగింది. దీంతో వాళ్ళ షూకి వాళ్ళొక పేరు అనేది కూడా పెట్టారు. ఆ షూ పేరు వచ్చేసి టైగర్ బ్రాండ్. అప్పటికే అడిడాస్, పూమా ఈ రెండు అమెరికన్ మార్కెట్లో చాలా సక్సెస్గా రన్ అవుతుంది. ఒకవేళ టైగర్ కూడా ఈ బిజినెస్లో కనుక ఎంటర్ అయిందంటే అమెరికాలోకి మొత్తం క్యాపిటల్ అనేది టైగర్ బ్రాండే ఆక్యుపై చేస్తుంది. దీంతో ఫిల్కి ఒక ఐడియా వచ్చింది. నేను ఎందుకు జపాన్కి వెళ్ళి డీలర్షిప్ అనేది తీసుకోకూడదు టైగర్ కంపెనీ నుంచి అనుకున్నాడు. దీంతో అనుకున్నమ్మటనే ఫిల్ తన బ్యాగ్ సర్దుకొని ఎమ్మటనే జపాన్కి మూవ్ అయ్యాడు. మరియు జపాన్లో ఓడిసుకి అని చెప్పి ఒక కంపెనీ పేరుతో వీళ్ళు షూ ఫుట్వేర్ అనేది అమ్మటం అయితే జరుగుతుంది. ఎమ్మటనే జపాన్ వెళ్ళిన ఫిల్ ముందుగానే అపాయింట్మెంట్ అనేది తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పిన దాని తర్వాత మీ షూ కంపెనీ పేరేంటి అని ఫిల్ని అడగగానే అతను బ్లూ రిబ్బన్ అని చెప్తారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆ షూ పేరు అలా పెట్టినందుకు ఆ కంపెనీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఫిల్ వాళ్ళకి ఒక డెలివరీ అడ్రస్ అనేది ఇచ్చి షూ అన్నీ అక్కడికి డెలివరీ చేయమని చెప్తారు. కొన్ని రోజులు దాని తర్వాత అతనికి ఒక లెటర్ అనేది వస్తుంది. మేము షూ అనేది మీకు కొన్ని రోజులు ఆగిన దాని తర్వాత పంపిస్తాను అని చెప్తారు. సరే అని చెప్పి అతను 4 నెలల పాటుగా ఎదురు చూస్తారు. ఇంక ఎప్పటికీ షూ అనేది అతని దగ్గరికి రాపోయేసరికి అతను వాళ్ళకి ఒక లెటర్ అనేది రాస్తారు. ఇంకా ఎన్ని రోజులు అనేది వెయిట్ చేయాలి, నాకు నా షూ అనేది కావాలి, నేను అమ్మాలి అని చెప్తారు. కొన్ని రోజులు వెయిట్ చేయమని మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఈ లోపల ఫిలిప్ దగ్గర డబ్బులు అనేవి ఉండవు. దీనికోసమే అతను ఒక MNC కంపెనీలో అకౌంటెంట్గా జాయిన్ అవుతాడు. కొన్ని రోజులు దాని తర్వాత అతను అక్కడే పనిచేసి కొంత డబ్బు అనేది సంపాదిస్తారు. కొన్ని రోజులు దాని తర్వాత వాళ్ళు షూస్ అనేవి ఫిల్ దగ్గరికి పంపిస్తారు. ఎప్పుడైతే ఫిల్ దగ్గరికి షూస్ అనేవి వచ్చినాయో అతను కలెక్ట్ చేసుకొని అవన్నీ అమ్మాలనుకున్నాడు. దీని కారణంగానే అతను ముందుగానే అతని ఫ్రెండ్ మరియు కోచ్ అయిన అతని దగ్గరికి వెళ్ళి ఫిల్ తన దగ్గర ఉన్న ఐడియా చెప్తారు. దీంతో అతనికి నచ్చుతుంది. నాకు ఇన్వెస్టర్ కావాలి, మీరు దీనిలో 50% వాటా అనేది కొనుక్కుంటారా అని చెప్పి ఫిల్ అడుగుతారు. దీంతో అతని కోచ్కి ఇది నచ్చి తను ఇన్వెస్ట్ చేస్తారు. నిజానికి ఫిల్ కోచ్ ఏంటంటే అతను ఒక కోచ్ కాబట్టి స్టూడెంట్స్కి ఎలాంటి రకమైన షూ అనేది కంఫర్టబుల్గా ఉంటుందని అతనికి ఒక ఐడియా ఉంది. మరియు షూ బిజినెస్లో కూడా అతనికి కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. మరియు షూ ఎలా తయారు చేయాలో కూడా అతనికి కొంత నాలెడ్జ్ అనేది ఉంది. ఫిల్ కోచ్ కొన్నిసార్లు స్టూడెంట్స్ కనుక సరిగ్గా పరిగెత్తలేకపోతే వాళ్ళ షూ కనుక బాగోపోతే అతను ఆ షూ అనేది రిపేర్ కూడా చేసేవాడు. దీని కారణంగానే అతనికి షూ మేకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ కూడా వచ్చింది. కొన్ని రోజులకి ఫిల్కి ఒక లెటర్ అనేది వస్తుంది. దానిలో ఓనిసుకి వాళ్ళ టైగర్ షూలు అనేవి మీకు పంపిస్తాను అని చెప్పి అందుట్లో రాసుంటుంది. అయితే ముందుగానే 300 షూలు అనేవి వీళ్ళు ఆర్డర్ పెట్టారు కాబట్టి ఆ షూలు అనేవి తీసుకోవటానికి వాళ్ళు డెలివరీ అడ్రస్కి అవన్నీ డెలివరీ చేస్తారు. దాని తర్వాత ఫిల్ తను చేసే ఉద్యోగం అనేది రిజైన్ చేస్తాడు. తన ఇంటి కిందే బేస్మెంట్లో అతను స్టోరేజ్ అనేది ఓపెన్ చేస్తాడు. షూస్ అనేవి మొత్తం బ్లూ రిబ్బన్ కంపెనీ పేరుతో అక్కడ స్టోరింగ్ అనేది చేస్తాడు. దాని తర్వాత అతను వెళ్ళి ప్రతి షూ ఒక షోరూమ్ వాళ్ళని అడుగుతాడు, మీ షాప్లో మా షూస్ అనేవి అమ్మండి అంటారు. అతను ఎన్ని స్టోర్లు తిరిగినా సరే కూడా వాళ్ళెవరు ఇష్టపడరు తన షూలు అనేవి అక్కడ ఉంచటానికి. దీంతో ఫిల్కి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఫిల్ దగ్గర ముందు డబ్బు అనేది లేదు. అతను సొంతంగా ఒక స్టోర్ స్టార్ట్ చేద్దామన్నా సరే కూడా. దీంతో అతను తన కారు డిక్కీలో షూస్ అనేవి పెట్టి ఎక్కడైతే రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ప్రతి చోట తను అమ్ముతూ ఉండేవాడు.
ముందుగానే అతను ఒక అథ్లెటిక్ కాబట్టి అతనికి చాలా మందితో పరిచయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోచ్‌లకు చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ ఎలా అన్నా సరే ఈ షూస్ అనేవి కొనేలాగా ప్రమోషన్ అనేది చేస్తారు. ఈ ప్రమోషన్ అనేది హిట్ అవడంతో చాలామంది ఇతని షూస్ అనేవి ఇష్టపడి కొనుక్కుంటారు. ఇలాగా వాళ్ళు తెచ్చిన 300 పేర్ల షూలు అనేవి కేవలం కొత్త టైంలోనే వాళ్ళు తెచ్చిన 300 షూలు అనేవి వాళ్ళు ఈజీగా అమ్మేస్తారు. దీని తర్వాత వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి మిగులుతాయి. దీంతో వాళ్ళు 900 షూస్ అనేవి మళ్ళీ ఆర్డర్ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కేవలం $2000 ఉంటాయి. కాకపోతే వాళ్ళకు మొత్తం కావాల్సింది $3000. కాబట్టి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి లోన్ అనేది అప్లై చేస్తారు. అప్పుడు ఫిల్కి ఒక లెటర్ అనేది వస్తుంది. దానిలో ఏమని రాస్తుంటుందంటే, మా టైగర్ బ్రాండ్ షూలు అనేవి మీకు డీలర్షిప్ ఇచ్చాం. ఇప్పటి నుంచి ఆ డీలర్షిప్ అనేది మేము మీతో క్యాన్సిల్ చేసుకుంటున్నామని ఆ లెటర్లో వాళ్ళు పేర్కొంటారు. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాదు. కేవలం 2 మంత్స్లోనే తను ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసిన కంపెనీ అనేది మూతబడిపోతుంది. దీంతో ఫిల్ ఎమ్మటనే వాళ్ళకు ఒక లెటర్ రాస్తారు. నాకు క్లారిఫికేషన్ కావాలి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ కూడా రాదు. ఎమ్మటనే ఫిల్ తన బ్యాగ్ సర్దుకొని మళ్ళీ జపాన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఎమ్మటనే అక్కడ చైర్మన్తో మాట్లాడి, నాతో ఎందుకు మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు, నేను ఎంతో ఇష్టపడి ఈ బిజినెస్ అనేది చేస్తున్నాను మరియు తనకున్న అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో అక్కడ ఉన్న ఓనిసికి కంపెనీ ఓనర్కి ఇది నచ్చి అతనికి మళ్ళీ డీలర్షిప్ అనేది కంటిన్యూ చేయమని ఇస్తారు. మరియు అతను 900 షూలు అనేవి అక్కడ ఆర్డర్ చేసి మళ్ళీ అమెరికాకి తిరిగి వస్తాడు. కొన్ని నెలలు గడిచినాక బ్లూ రిబ్బన్ కంపెనీకి $8000 అనేది ప్రాఫిట్గా వాళ్ళకి మిగులుతుంది. దీంతో వాళ్ళు వేరే టౌన్లో కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. అప్పుడే తనకి తెలిసిన జేఎఫ్ జాన్సన్ అనే ఫ్రెండ్ని కన్సల్ట్ అవుతారు. అతను కూడా ఒక అథ్లెటిక్. దీని కారణంగానే అతనికి కూడా షూ గురించి చాలా బాగా తెలుస్తుంది మరియు ఇతను తన బిజినెస్ని ఇతని ద్వారా ఎక్స్పాండ్ అనేది చేస్తారు. దీని తర్వాత వాళ్ళు 2 సంవత్సరాల్లోనే $16000 అనేవి సంపాదించడం అయితే జరుగుతుంది. ఇలాగా డబ్బు అనేది ఫిలిప్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కొన్ని నెలలు గడిచిన దాని తర్వాత ఫిల్ లైఫ్లో కష్టకాలం అనేది మొదలవుతుంది. ఫిల్ కొంత డబ్బు అనేది బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకుంటారు మరియు ఆ అప్పు అనేది తిరిగి కడటానికి అతని దగ్గర సరిపడా డబ్బు అనేది అతని దగ్గర ఉండదు. దీంతో కొత్త లోన్లు కనుక ఇవ్వాలంటే ముందుగా మీరు తీసుకున్న పాత లోన్లనే క్లియర్ చేయమని చెప్పి బ్యాంక్ అనేది వాళ్ళకి చెప్తుంది. దీని కారణంగా ఫిల్ మళ్ళీ షూస్ కొనాలంటే అతని దగ్గర డబ్బు అనేది ఉండదు. దీంతో ఫిల్ ఏం చేయాలో అతనికి అర్థం కాదు. ఈ లోపలే తన 50% షేర్ హోల్డర్ అయిన అతని ఫ్రెండ్ అయిన కోచ్ ఒక ప్లాన్ అనేది వేస్తూ ఉంటాడు. అదేంటంటే అమెరికన్స్ వాళ్ళందరూ షూస్ అనేవి డిఫరెంట్గా వాడుతూ ఉంటారు మరియు జపాన్ వాళ్ళు డిఫరెంట్గా వాడుతూ ఉంటారు. అమెరికాలో ఉండే వాళ్ళందరూ కొంచెం లావుగా, వాళ్ళ షూ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. కానీ జపాన్ షూతో కంపేర్ చేసుకుంటే అమెరికా షూ 2 వేరువేరుగా ఉంటుంది మరియు కొన్ని భిన్నమైన ఫీచర్స్ మరియు క్వాలిటీస్ అనేవి కలిగి ఉంటాయి అని అతను గుర్తిస్తాడు. దీని కారణంగా అతను కొన్ని రకాలైన షూలు అనేవి తన మోడల్స్గా డిజైన్ చేసి ఓడిసుకి కంపెనీకి పంపిస్తారు. దీంతో ఆ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే ఆ షూ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇలాగా అతని దగ్గర ఉన్న షూస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడంతో కోచ్ వేసిన డిజైనింగ్ స్ట్రాటజీ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని కారణంగా వాళ్ళ షూలు అనేవి అమెరికాలో చాలా విపరీతంగా అమ్ముడైపోతున్నాయి మరియు ఈ షూ అనేది చాలామంది ఎంతో ఇష్టపడి కొనుక్కుంటున్నారు మరియు కంపెనీకి రావాల్సిన రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా రావడంతో వాళ్ళు తీసుకున్న అప్పులు అనేవి చాలా ఈజీగా తిరిగి కట్టేయటం అయితే జరిగింది. ఇలా వాళ్ళ కంపెనీ అనేది డెవలప్ చేస్తా, గ్రో చేస్తా, చాలా హార్డ్ వర్క్ చేస్తా కంపెనీని అలా ముందుకు తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది. బ్లూ రిబ్బన్ కంపెనీని కొన్ని రోజులకే మళ్ళీ కష్టకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఓడిసికి ఒక కంపెనీ ఓనర్ బ్లూ రిబ్బన్లో నాకు 51% షేర్ అనేది కావాలని చెప్పి దురాశతో అడుగుతాడు. ఎందుకంటే అతనికి ఈ కంపెనీ అనేది చాలా బాగా నచ్చింది మరియు ఈ కంపెనీ రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉండటంతో మీరు గనక నాకు 51% షేర్లనే అమ్మపోతే మా షూలు అనేవి మీకు అమ్మమని చెప్పి వాళ్ళు మొహం మీదే చెప్పేస్తారు. అప్పటికే బ్లూ రిబ్బన్ అనే ఒక కంపెనీ అడిడాస్, పూమాతో ఈక్వల్గా పోటీలో ఉంది మరియు ఇప్పుడు గనక మనం ఈ బిజినెస్ వదిలేస్తే చాలా కష్టం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మీతో మేము ఇప్పుడు దాకా చేసుకున్న డీలర్షిప్ అనేది ఇక మేము మూసేస్తున్నాం అని వాళ్ళు చెప్తారు. దాని తర్వాత అతను తన దగ్గర ఉన్న టీం మొత్తాన్ని పిలిచి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు దాకా మనం వేరే కంపెనీలు తయారు చేసిన షూలు అనేవి అమ్మటం అయితే జరిగింది. ఇప్పటి నుంచి మనంతటికి మనమే సొంతంగా షూ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నామని చెప్తారు మరియు వాళ్ళ కోచ్కి కొత్త డిజైన్ అయిన షూని రెడీ చేయమని చెప్తారు. కంపెనీకి ఒక కొత్త లోగో అనేది కావాలి. అతను వెళ్ళి ఒక లోగో మేకర్ దగ్గర నాకు సక్సెస్కి, హార్డ్ వర్క్కి ఒక లోగో అనేది కావాలి,
కొన్ని లోగోలు చూపించిన తర్వాత అతను టిక్ మార్క్ అనేది దానిలో సెలెక్ట్ చేసుకోవటం అయితే జరిగింది. ఈ లోగో తయారు చేయడానికి $35 అనేది వాళ్ళు ఖర్చు చేయటం అయితే జరిగింది. బ్రాండ్ పేరు కోసం ఏం పెట్టాలి అనుకున్నప్పుడు ఫాల్కన్, డైమెన్షన్ ఇలాంటి పేర్లు అనేవి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు తన ఫ్రెండ్ అయిన జాన్సన్ నాకు కళలో ఒక పేరు అనేది వచ్చింది. ఆ పేరు ఏంటంటే నైకీ అని అతను చెప్తాడు. ఈ నైకీ అనే పేరు అనేది గ్రీకు భాషలో గాడ్స్ విక్టరీ అని దానికి అర్థం. దీంతో ఈ పేరు నచ్చటంతో వీళ్ళు ఆ కంపెనీకి ఆ పేరు అనేది పెడతారు. దాని తర్వాత వీళ్ళు షూలు అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. మే 30, 1971 ఈ షూలు అనేవి మార్కెట్లోకి లాంచ్ చేశారు. కానీ వీటిని ఎవరు కొనరు మరియు ఈ బ్రాండ్ అనేది కొత్తది కాబట్టి ఎవరు దీన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పటికే అడిడాస్, పూమా, టైగర్ ఈ 3 అమెరికాలో చాలా పెద్ద బ్రాండ్ మరియు మార్కెట్ మొత్తాన్ని ఇయే క్యాప్చర్ చేసింది. మరియు నైకీ వాళ్ళు కొత్తగా ఏమన్నా స్ట్రాటజీ అనేది ప్లాన్ చేయాలి కాబట్టి వాళ్ళు కొత్త రకమైన స్ట్రాటజీ అనేది వాళ్ళు ప్లానింగ్గా యూజ్ చేయడం అయితే జరిగింది. ఆ ప్లానింగ్ ఏంటంటే పాపులర్ అథ్లెట్స్ ఏ షూ అయితే వాళ్ళు వేసుకుంటారో అందరి కళ్ళు అనేవి ఆ షూ మీదకి వెళ్తుంది. దీనికి కారణంగానే రన్నింగ్లోనే బాగా పరిగెత్తే ఒక ఛాంపియన్ అయిన స్టీవ్ ప్రీపోన్ని వాళ్ళు $5,000 అనేవి సంవత్సరానికి పే చేసి మా షూస్ అనేవి మీరు వేసుకొని వాటిని ప్రమోట్ చేయాలంటారు. దీని కారణంగా నైకీ ఒక సేల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. దీని తర్వాత ఫిల్ తన 2 స్ట్రాటజీ అనేది ప్లాన్ చేస్తాడు. సేల్స్ టీంలో ఎవరైతే స్పోర్ట్స్ అంటే బాగా ఎక్కువగా మొక్కు చూపుతారో వాళ్ళు మాత్రమే ఆ సేల్స్ టీంలోకి తీసుకుంటారు. దీని కారణంగా కస్టమర్స్ ఏ క్వశ్చన్ అడిగినా సరే కూడా వాళ్ళు ఈజీగా సమాధానం చెప్పగలుగుతారు. కాబట్టి ఇలాగా వీళ్ళు వేసిన ఈ 2 స్ట్రాటజీల వల్ల ప్రాఫిట్స్ అనే విపరీతంగా వచ్చినాయి. మరియు దాదాపు 2,700 మంది స్టాఫ్ అనేవాళ్ళు వీళ్ళ దగ్గర వర్క్ చేయటం మొదలుపెట్టారు. కొన్ని రోజులకే మళ్ళీ ఒక కాంపిటీషన్ అనేది వాళ్ళకి ఎదురొచ్చింది. అదేంటంటే రీబాక్ కంపెనీ అనేది అప్పటికే మంచి బ్రాండ్గా అది కూడా వెదగటం మొదలైంది. దీంతో నైక్ షూస్ అనేవి వాడటం అందరూ తగ్గించేశారు. రీబాక్ షూస్ని ఎక్కువగా వాడటం వల్ల నైక్ ఒక సేల్స్ అనేవి అమాంతంగా పడిపోయి వాళ్ళు లాసుల్లోకి వెళ్ళిపోయారు. మరియు కంపెనీలో పనిచేసే చాలామంది ఉద్యోగుల్ని తీసేయాల్సి వచ్చింది. దీని కారణంగా నైక్ మళ్ళీ డౌన్ఫాల్ అవటం స్టార్ట్ అయింది. మరియు నైక్ ఇప్పుడు మళ్ళీ ఎదగాలంటే రీబాక్తో పోటీ అనేది చాలా గట్టిగా ఇవ్వాలి. దీని కారణంగా వాళ్ళు ఒక స్ట్రాటజీ అనేది ప్లాన్ చేశారు. బాస్కెట్బాల్ బాగా ఆడే మైకిల్ జోర్డాన్తో వాళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. మా షూస్ వేసుకొని మీరు ఆడండి అని చెప్పి 1 సంవత్సరం పాటుగా వాళ్ళు అతనితో అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. దీని కారణంగా కొత్త రకమైన స్నీకర్స్ కూడా వాళ్ళు లాంచ్ చేశారు. దీంతో బాస్కెట్బాల్ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఈ షూలు అనేవి కొనటం మొదలుపెట్టారు. మరియు కేవలం 1 సంవత్సరంలోనే $100 మిలియన్ అనేవి ఈ షూలు అమ్మి వాళ్ళు ప్రాఫిట్గా సంపాదించడం అయితే జరిగింది. మరియు వీళ్ళ రెవెన్యూ అనేది మెల్లగా లాసెస్లో నుంచి ప్రాఫిట్స్లోకి మూవ్ అవటం జరిగింది. ఇలా నైకీ తను వేసిన స్ట్రాటజీస్ అనేవి చాలా బాగా సక్సెస్ అయినాయి. కొన్ని రోజులకే రీబాక్ డౌన్ఫాల్ అవటం స్టార్ట్ అయింది. మరియు మార్కెట్లో నైకీయే ఫస్ట్ ప్లేస్కి మళ్ళీ యథావిధి స్థానానికి వెళ్ళింది. ఇలాగా ఈ కంపెనీ అనేది డెవలప్ అవుతా గ్రో అవుతా 1990లో వీళ్ళ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. మరియు అన్ని రకాల స్పోర్ట్స్కి తగ్గట్టుగానే వీళ్ళు ఫుట్వేర్ అనేది రెడీ చేయాలనుకున్నారు. కాబట్టి ఆ దిశగా కదులుతా వీళ్ళు సంవత్సరానికి 12 లక్షల వేల కోట్లు అనేది టర్న్ ఓవర్గా సంపాదించడం అయితే జరిగింది. ఒక అథ్లెటిక్గా అతను ఫెయిల్ అయినా సరే కూడా తన బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకున్నాడు. కాబట్టి తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చివరిదాకా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి.